గత 2 రోజులుగా బ్రేకింగ్ న్యూస్‌లా వస్తున్న ఓ విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా ఆత్మహత్య చేసుకునే వారందరి అడ్డ యూని సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌కి స్వాగతం. జయ శ్రీరామ. ఇక్కడ విషయం ఏంటి అంటే ఏం లేదండి. డాక్టర్ శ్రీనివాస్, విజయవాడ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ గారు చనిపోయారు కదా, ఆత్మహత్య చేసుకొని. దాని గురించి మాట్లాడుకుందాం. ఏముంది మాట్లాడడం, మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా అని మీరు అనుకోవచ్చు. మనలో చాలామంది చేసే తప్పేంటంటే ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు, అదే ఘోరమైన, దారుణమైన, మోసమైన వేరే వాళ్ళకి జరిగిందన్నప్పుడు అది వాళ్ళకి మాత్రమే జరిగింది, అది మనకి సంబంధం లేదు అనుకొని దూరంగా ఉంచేయడం. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే, ఆయన చనిపోయారు కదా. ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటి, ఆయనే చంపేసి ఆయనే డబ్బులనంతా కూడా ఒక బ్యాగ్లో పెట్టి కారులో పెట్టి, కార్ కీస్ ఎదురింటి వాళ్ళ పాల బుట్టలో పెట్టి, మా అన్నకి మాత్రమే కార్ కీస్ ఇవ్వండి అని ఆ లెటర్ ఒకటి రాసి అలాగే వాళ్ళకి చెప్పి, రాత్రిపూట వేరే వేరే గదుల్లో పడుకొని ఉన్న అందరినీ కూడా చంపేసి ఈయన చెట్టుకు ఉరివేసుకున్నారు అని. ఇక వాళ్ళ స్నేహితులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆయన సొంతంగా ఒక క్లినిక్ పెట్టారు, దానికి చాలా డబ్బులు పెట్టారు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరో కూడా జాయిన్ అయ్యారు పార్ట్నర్స్ లాగా, మొత్తానికి మోసం చేశారు. ఆ టెన్షన్స్ వల్ల తన ఫ్రెండ్స్తో కూడా కలిసేవాడు కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి అలాగే డిప్రెషన్లో ఉన్నారు. సో ఇలా చేస్తాడనుకోలేదు అని అన్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ముందుగా నేను ఒక విషయం చెప్తా అండి, అది నాకు కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయిన విషయమే, అందుకని చెప్తున్నాను. ముందుగా మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఆ బిజినెస్ పెట్టే ముందు లాభ నష్టాలు ఆలోచించాలి. కీడెంచి మేలెంచు అని ఎందుకు మన పెద్దవాళ్ళు చెప్తారంటే ఇందుకే. ఇప్పుడు మనలో సబ్జెక్ట్ ఉంది, మనం నీట్గా ట్రీట్ చేస్తామని అనుకోండి, చెప్తున్నాను, చాలా చిన్నగా స్టార్ట్ చేసుకొని తర్వాత దాని మీద ఒక్కొక్కటి డెవలప్ చేసుకోవాలి. నేను న్యాచురోపతి అని చిన్న క్లినిక్ పెట్టినప్పుడు కూడా నేను ఇదే అనుకున్నాను, ఇప్పటికీ అదే చేస్తున్నాను. ఒక్కసారిగా మనం పెద్దదిగా డెవలప్ చేసేసి దానికి ఎవరు జనాలు రాక ఆదరణ లేకపోతే పెట్టిన డబ్బులు లాసే, మన నమ్మకం లాసే, మన జీవితం లాసే. శ్రీనివాస్ గారైనా ఇన్ని నెలలైనా బ్రతికారు, నేనైతే అలా లాస్ వచ్చిందని తెలిసిన వెంటనే చచ్చిపోయేదాన్ని. మీకు తెలిసిందే కదా మన మెంటాలిటీ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే కీడెంచి మేలెంచాలి. తర్వాత తక్కువ బడ్జెట్ని ముందు పెట్టుకొని అంటే బిజినెస్లో పెట్టి తర్వాత దిగాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా, తొందరగా మనీ వచ్చేయాలి, ఈజీగా మనీ వచ్చేయాలి అని చాలామంది బెట్టింగ్లు, లోన్ యాప్స్ ఇవేవేవో చేసేసి ఆర్థికంగా కుంగిపోయి తర్వాత చచ్చిపోతున్నారు. సో మనందరం కూడా ముందు ఈజీ మనీకి అలవాటు పడకుండా తొందరగా డబ్బులు సంపాదించుకోవాలనుకోకుండా కష్టపడి సంపాదించుకొని దాన్ని ఎలా ఖర్చు చేయాలి, ఎలా పొదుపు చేయాలి, ఎంత సంపాదన వచ్చినా దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోతే అన్నీ ఖర్చులే, అన్నీ అప్పులే. అలానే తక్కువ వస్తూ ఉన్నా కూడా దాన్ని ఏ విధంగా చూసుకోవాలి అని తెలిస్తే కష్టం రాదు. అలా అని కోట్లు కూడబెడతా అని కాదు, అప్పులు ఖర్చులు ఇవైతే ఉండవన్నమాట. సరే, రెండో విషయం ఏంటి అంటే, నేనైతే ఎప్పుడూ చెప్పేదేనండి, ఇప్పుడు మనకు విజయవాడలో లాస్ అయిపోయాం, మనం పెట్టాం రాలా, మనకు సర్టిఫికేట్ ఉంది, మనలో టాలెంట్ ఉంది, సో వేరే దేశం వెళ్ళిపోదాం, దేశం కాకపోతే రాష్ట్రం మారిపోదాం, కొన్ని రోజులు జనాలకు కనపడకుండా ఉందాం, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారా అనుకొని తిట్టుకొని శాపనార్థాలు పెట్టుకొని మనం మళ్ళీ డెవలప్ అవ్వడానికి ఇంకొకసారి ప్రయత్నిద్దాం, ఇంకొకసారి చేద్దాం. సో కొన్ని సంవత్సరాలు స్థిరపడిన తర్వాత పిల్లల్ని పెంచుకుంటూ అలా బ్రతికి అప్పటికీ మనం చేయలేము, చేజారిపోయిందంటే చనిపోదాం. ఇదొక్కటే ఇల్లు, ఇదొక్కటే ఆస్తి, ఇదొక్కటే ప్రయత్నం, ఇంకా ఛాన్సులు లేవు, ఇంకా జీవితం లేదు, ఇక చచ్చిపోదాం, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకా ఏ రూట్లో మనం వెళ్ళొచ్చు, ఎలా చేయొచ్చు అని ఆలోచించాలి. కనీసం మళ్ళీ జాబ్ చేసుకున్నా సరే వచ్చిన దాన్ని ఈఎంఐలు వడ్డీలు కట్టుకుంటే అయినా బ్రతుకుండొచ్చు, మామూలుగా చెప్తున్నాను. అసలు ఇదైనా నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీనివాస్ గారి కోసం కాదు, అలాంటి సిచ్యువేషన్లో ఇంకెవరైనా ఉండి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే మాత్రం మరొక్క ఛాన్స్ ఇంకేదైనా ఉందేమో ఆలోచించండి. చచ్చి సాధించేదేం లేదు, అలా అని తప్పించుకునేది లేదు. ఏదో ఇక్కడ చచ్చిపోతే తప్పించుకుంటాం అని అనుకుంటామేమో, ఒకవేళ ఇంతకంటే డేంజరస్ సిచ్యువేషన్లో పడిపోతే మరుజన్మ ఉండదు అన్నది 50% నమ్ముతాం.
ఉండొచ్చేమో కదా, అదొక 50% ఉంది కదా. ఒకవేళ మరుజన్మ అన్నది ఉంటే ఇంకా డేంజర్ కదా. సో ఎప్పటిది అప్పుడు కట్ చేసుకోవడానికి చూడాలి. అలానే మనం ఒకసారి పెట్టుబడి పెట్టాం, అందులో లాస్ వస్తుంది, ఇక మళ్ళీ దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోకూడదు. వేరే దానికి ఏదైనా మారి డబ్బులు సంపాదించుకుంటూ చేసుకోవాలి. రెండో విషయం ఏంటి అంటే చాలామంది మూర్ఖంగా నాలాంటి వాళ్ళు చేతులు తెగిపోతున్నా సరే ఆ సిచ్యువేషన్ అనే కత్తిని అలానే పట్టుకొని ఉంటారు. సో ఏం కాదు, వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, పేరు పోతుందేమో, పరువు పోతుందేమో అని ఆ లాస్ని, ఆ కష్టాన్ని పట్టుకుని ఊగులాడనవసరం లేదు. ఎవరేదైనా అనుకుంటే అనుకొని, కష్టమా వదిలేయండి, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోకూడదు. ఇన్నిలాగా ప్రాణం తీసుకోకూడదు అని చెప్తున్నానంటే నాకు మూడుందండి. నాకు నేనే ఇలా చేసుకుంటానేమో భవిష్యత్తులో ఎప్పుడైనా. సో శ్రీనివాస్ గారి కథ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే, ఫస్ట్ పెట్టుబడి పెట్టేటప్పుడే ఆచితూచి అడుగేయాలి. 2, ఒకవేళ లాస్ వస్తుంది అని తెలిస్తే దాన్ని లాభాల్లోకి తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయాలి. లేదంటే అక్కడికి వదిలేసి వేరే మార్గాన్ని ఎంచుకోవాలి. లేదో మరీ కూరుకుపోయామంటే ప్రాణాలు తీసుకునే బదులుగా వేరే దేశానికి వెళ్ళిపోవడమో, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడమో చేసి డబ్బు సంపాదించుకొని ఎవరి అప్పులు వాళ్ళకి తిరిగి కట్టి పిల్లల్ని చదివించుకొని బాగుపడే ప్రయత్నం చేయాలి. మూడోది ఏంటంటే, మనకు ఎక్కువ డబ్బులు వచ్చినా తక్కువ డబ్బులు వచ్చినా దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అన్నది తెలుసుకొని ఖర్చు పెట్టాలి. ఈరోజు రేపు బట్టలు అది ఇది అని ఆర్భాటాలకు ఎక్కువ పోతున్నారు జనాలు. అలా పోతూ ఉంటే ఎంత సంపాదించినా డబ్బు విషయంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇదండి విషయం. మరి మీరేమంటారు? ఇంకేమంటారులే, ఇంతసేపు వాగావు కదా, పోయి ఏదైనా చల్లగా తాగు అంటారు, అంతేగా. నిజమేనండి, ఈ ఎండలకి తట్టుకోవడం చాలా కష్టం. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి పేగుల్ని పాడు చేసుకోకుండా చక్కగా చల్లటి మంచినీటి కుండని పెట్టుకొని అందులో నీరు త్రాగుదాం, ఆరోగ్యంగా కూడా ఉందాం.